అట్లా అని ప్రతి ఒక్కరికి సాయం చేయలేకపోవచ్చు, కానీ ఏదో ఎమర్జెన్సీ వచ్చి ఇట్లా ఆపద వచ్చి పడ్డాడు పాపం తల ఇదైంది హాస్పిటల్లో ఏం దిక్కులు ఆమెకు తండ్రి లేడు అన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి ఒక గ్రూప్ ఏం చేసినామంటే ఇట్లా ఆపద వచ్చిన వాళ్ళకు మనమే, ఇంకా ఎవరిని సాయం అడగలేదు, మన కులంలో మనమే ఉండాలా. మరి అందరం కూడా ఇప్పుడు నేను ఒక 10,000 ఆయనకి 20,000 30,000 ఇచ్చినట్లు లేం మనం కూడా అని ఏం చేసినాము, ఒక 500 మందితోనే ఒక గ్రూప్ ఏర్పాటు చేసినాం. అందరు దాన్ని నాటిపల్లి ఉంటారు. దాన్ని ఏమని పెడతామంటే ఇట్లా ఆపద వచ్చినప్పుడు మేము గ్రూప్లో పెట్టండి, మీరు ఎక్కువ పంపించకుండా మనిషికి ఒక 100, మీరు ఒక్కొక్కరు 100 రూపాయలు పెద్ద మనకి ఇష్యూ కాదు కదా, ఇవ్వాలి రేపు 100 రూపాయలు ఒక ఇద్దరు చుట్టాలు వచ్చి ఛాయ్ అవుతా అయిపోతుంది. ఆ 100 రూపాయలు మీరు జమ చేస్తే 500 మంది అంటే మనకు 50,000 రూపాయలు అయిన ఉద్దేశంతో ఒక గ్రూప్ తయారు చేసినాము. ఆ గ్రూప్ వల్ల ఇప్పుడు దాదాపుకు ఒక 2 సంవత్సరాల నుంచి గ్రూప్ నడుస్తుంది. దాదాపు ఒక 40 మంది నుంచి మనం ఆదుకున్నాం. 40 నుంచి 50 మందికి ఇటువంటి దానిలో ఆదుకున్నాము. మొన్నటికి మొన్న ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయనకు ఖాళీ లేకపోతే పాపం బర్రెలు మేపుకొని వచ్చి ఆయన చేసుకోవడం ఖాళీ లేకపోతే లేవని చెప్పేసి ఆయనకు వేరే వాళ్ళతో ఎవరైతే యాక్సిడెంట్ చేసిండో అతని అక్కడి నుంచి 2 లక్షలు ఇప్పించినాము. మళ్ళీ బజార్ కొత్తుల్లో వాళ్ళ అమ్మ నాన్నలు ఒకటే సంవత్సరం చచ్చిపోయారు, పిల్ల ఒంటరైంది. ఆమెకు సంఘం తరఫున జమేసి 50,000 ఇచ్చినాము. మన బృందావన్ హాస్పిటల్ భోజన సార్ తెలుసు కదా మన హాస్పిటల్, ఆయన సొంతంగా ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చినాము. అవసరమైతే ఆమె నర్సింగ్ చదువుకున్నదంటే హాస్పిటల్లో కూడా మీకు ఉండదు జీతం ఇచ్చి చూసుకుంటామని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే మన వాళ్ళకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా మరీ ఎక్కువని కాకుండా మన వాళ్ళకు ఏదైనా ఆపదలు ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే చేసినాము. ఇక్కడ మీరు కూడా యువతలు ఉన్నారు, అందరు ఉన్నారు. మనం కూడా చాలా సందర్భంలో ఇంటికి చుట్టమత్తే ఒక కోడి కోసి ఒక పులిబాడలు చేస్తే ఒక 1000 రూపాయలు అయిపోతాయి, ఒక మాట చెప్తున్నాం. మరి దానిలో మీరు ఇప్పుడు ఈ గ్రూప్లో కూడా మీ హాస్పిటల్ వలన ఒక్కొక్కరు జమ అయితే మనకు ఎప్పుడేం లేవు, మీరు 100 కన్నా ఎక్కువ కొట్టద్దని చెప్తున్నాను. ఏదైనా ఆపద వచ్చిందని గ్రూప్లో పెడితే ఒక 100 రూపాయలు కొట్టాలా. అట్లా అందరం చేసుకుంటూ పోతే మనకు 500 మంది అనేది ఒక 1000 మంది అయినా అనుకో ఎట్ ఏ టైం 1,00,000 రూపాయలు వస్తాయి కదా. మనకు ఎన్ని పోతాయి, 100 పోతాయి జేబులకి. మనం ఒక 1,00,000 రూపాయలు ఒక ఆదుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఏం చెప్తున్నంటే ఎవరన్నా ఇక్కడ మీకు ఉన్నటువంటి చదువుకునే పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అయ్యేటట్టుంటే కూడా నిన్ననే మాకు మెసేజ్ వచ్చింది, హైదరాబాద్లో తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకు, లేదా తల్లి ఉన్నా తండ్రి లేకున్నా, తండ్రి ఉండి తల్లి లేకున్నా కానీ అటువంటి వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇంటర్మీడియట్ దాకా హాస్టల్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మనం అక్కడ దోలేసి వస్తే మంచిగా అన్నం పెట్టి చదువుకుంటారు. మనకు ఒక్క రూపాయి తలగదు, ఫ్రీగా మొత్తం హైదరాబాద్. ఏదైనా ఉంటే చూడండి, ఎవరన్నా మీరు చెప్తున్నా ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళు ఉంటే చనిపోయినాం అంటే మనోళ్ళు కాకుండా కూడా ఇంకెవరన్నా ఉంటే కూడా వాళ్ళకి చేద్దాం. మనం అట్లేం లేదు, అర్థమైందమ్మా. వాళ్ళకి అంత రకాయన కూడా మంచి హైదరాబాద్ ఇక్కడ మంచి సింహాలు పుల్లు ఉన్నాయి, అవన్నీ చూపెడతాం. వాడికి మంచిగా గమ్మత్తుగా రోజు చూడొచ్చు. చెట్టు కూడా ఎక్కచ్చు, ఇక బగ్లెక్కిన చెట్టు కూడా ఎక్కచ్చు. ఓకేనా?